మాట కామాటే. మామూలుగా ఎంపీ ఎలక్షన్లు అంటే పెద్ద ఆగమంగం ఉండదు. కానీ ఈసారి మాత్రం ఎంఏ ఎలక్షన్లకు కూడా తీసిపోని సందడి పోటీగా అనొస్తుంది. కొన్ని నియోజకవర్గాలలోనైతే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఎక్కువ సవాల్గా తీసుకున్నారు లీడర్లు. పక్కా గెలిచి పక్క పార్టీలకు సుక్కలు చూపియాలి, పతాలు చూపించుకోవాలని అన్ని పార్టీలు తిప్పలు పడుతున్నాయి. మరి అట్లెందుకు అనంటే ఓట్ల తారీఖు దగ్గర పడుతున్నా కొద్దీ ఎంపీ ఎలక్షన్ల సందడి ఇంత ఎక్కువయి లీడర్లు గాలి తీసుకునే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇయాలటి సందే నామినేషన్లు చేసుడు కూడా చాలా వరకలా అన్ని పార్టీలు మనలవడ్రా ఆపేది అన్న తీరు ప్రచారంలో దూసుకుపోతున్నాయి, పబ్లిక్ లో తిరుగుతున్నాయి. ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఎట్లనే చేసి ఎక్కువ ఎంపీ సీట్లు కొట్టాలని చేతులకు కంకణాలు కట్టుకొని కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు లీడర్లు. ఇప్పటికే మీ సర్కారు కూలిపోతుంది, మీ గవర్నమెంట్ వడిపోతుంది అనుకుంటా కాంగ్రెస్ ను కామెంట్లు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఇదే మాట అనుకుంటా బుగులు కొట్టిస్తున్నారు. అందుకే మెజార్టీ సీట్లు గెలిస్తే పబ్లిక్ మా దిక్కే ఉన్నారు, ఎక్కువ సీట్లు కూడా మాకే ఉన్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు గల్లా ఎగరేసుకొని చెప్పుకునేందుకు ఉంటది. అదేగాక ఈసారి ఎట్లని చేసి సెంట్రల్ పవర్లకు రావాలని కాంగ్రెస్ కలలు కనబట్టే. యూత్ నేత రాహుల్ గాంధీ పీఎం అవుతారని హస్తం నేతలు మస్తుగా ఆశపడుతుండే. అందుకే ఇప్పుడు స్టేట్ల పవర్లు ఉన్నాం కాబట్టి అదే ఊపులో ఎంపీ సీట్లు కూడా ఎక్కువ కొట్టి 10 జన్ 10 కాడ తెలంగాణ కాంగ్రెస్ అంటారా బాబు అనందామని చూస్తున్నారు. ఇంకో దిక్కు సెంట్రల్ మళ్ళా బీజేపీనే గెలుస్తుంది, మోడీనే పీఎం అవుతాడని సర్వేలు జనాల నాడిని బట్టి జాతకాలు చెప్తున్నాయి. ఇటువంటి టైంలో ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి హైకమాండ్ గిఫ్ట్ ఇస్తే అటు ఢిల్లీలో కూడా తెలంగాణ బీజేపీ పతార కలకలలాడుతుంది. ఇంకో దిక్కు రాష్ట్రంలో కూడా కమలం ఇంకింత ఎగురు పెట్టినట్టు ఉంటదని కాషాయం లీడర్ల ఉపాయము. అదేగాక ఎన్నడూ లేని తీరు 8 సీట్లు గెలిచి జరంత బూస్టింగ్ వచ్చినట్టు అయింది కాబట్టి ఇదే ఊపులో డబుల్ డిజిట్ గెలిచి మోడీ చేతులు పెడితే సౌత్ల సత్తా చాటాలన్న కోరికకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందని ఇక్కడ బీజేపీ వాళ్ళ ఆశ. ఇంకో దిక్కు 10 ఏళ్లు పవర్లుండి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయి అపోజిషన్లకు వచ్చిన బీఆర్ఎస్ బీపీ మీద ఉన్నది. రోజుకో లీడర్ పక్క పార్టీలు మారుతుండే, పబ్లిక్ లో పతార తగ్గుతుండే, కారు జోరుకు బ్రేకులు పడుతుండే. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి ఢిల్లీలో కూడా కేసీఆర్ పేరు చెవులు గిల్లుమనేత తినిపిద్దాం అనుకుంటే అది కాకపాయే. నవేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అంతా చేస్తే ఆఖరికి స్టేట్లనే పవర్లకు రాకపాయే. అందుకే పార్టీ ఉనికిని కాపాడాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లన్నా కనీస సీట్లు ఎన్కేసుకోవాలని కార్ పార్టీ లీడర్లు క్యాడరు కసి మీద ఉన్నారు. అందుకే తుంటిరిగి ఆపరేషనే పానం బాలేకున్నా, బిడ్డ అరెస్ట్ అయి జైల్లో పడ్డా కూడా కేసీఆర్ రోజుకో టూరు, సభ, ప్రెస్ మీట్ తోని పార్టీని పైకి లేపే పని ముంగటేసుకున్నాడు. మరిగా ఇన్ని పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, ఆశలు, ఆలోచనల నడమ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో, పార్టీ భవిష్యత్తుకు ఎట్లా నక్ష గీసుకుంటారనే చూడాలిగా. నల్గొండ లీడర్ల నడుమ తగ్గవారే నడుస్తుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు మస్తుగా కౌంటర్ ఇస్తుండు జగదీష్ రెడ్డి సారు. బీఆర్ఎస్ వాళ్ళను జైల్లో పెడతామని అన్నాడు కదా చిన్న కోమటిరెడ్డి సారు, దానికి జగదీష్ రెడ్డి సారు గట్టిగానే వాడేసిండు కౌంటరు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు కౌంటర్ల కోటింగ్ ఇచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు కేసీఆర్ సార్ కాలి గోటికి కూడా సరిపోరు అనుకుంటది ఇట్టిండు. కోమటిరెడ్డి అన్నదమ్ములకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు. ఈ గిల్లు మందికి నీతులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి దృష్టిలో పడేతందుకు అన్నదమ్ములు ఇద్దరు పోటీలు పడి మరీ ఆరాట పడుతున్నారు. అయినా బీఆర్ఎస్ ను మాటలనే స్థాయి వాళ్ళకుందా అసలు? కేసీఆర్ అన్న మాటల మీద కాంగ్రెస్ వాళ్ళే ఆలోచనలు పడ్డారు. బ్రదర్స్ ఇద్దరికి దమాక్ సర్కాయించినట్టున్నది. అసలు ఉమ్మడి నల్గొండ వెనుకబడేతందుకు కారణమే ఆ లేలువాడి. జిల్లాకు శని లెక్క దాపురిచ్చిరు ఇద్దరు అని మస్తుగా మధ్యలో దరవేసుకున్నట్టే వేసుకున్నాడు సారు. మమ్మల్ని జైలుకు వంపుడు కాదు, జనం సొమ్ము దోసుక తిన్నందుకు ఎప్పటికైనా జైలుకు పోయేది కోమటిరెడ్డి బ్రదర్సే అని మస్తుగా అరుచుకున్నాడు. ఇట్లా అడుగు తెలంగాణ ద్రోహి లగడపడినట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు నాకు అలవాటు. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు చేయలేకపోతారు. వ్యాపార సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓర్డర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ము తిన్న కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతుడట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట. సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి?